జక్కిడి శివచరణ్ రెడ్డి ఈయన కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అంట. ఈయన ఈశ్వరమ్మ యాదవ్ గారు పూజపోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారిని ఏ విధంగా తిట్టాడంటే, ఆమె అందరికి తెలుసు, ఇటీవలే యాదాద్రి టెంపుల్ కు బోర్డు మెంబర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆమె ఫ్లెక్సీ వివాదంలో ఒక వ్యక్తికి కాల్ చేసి ఈ జక్కిడి శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి ఆ పెద్దావిడ పట్ల, పెద్దావిడ అంటే ఈయనకు తల్లి వయసు కాదు, వీళ్ళకి అమ్మమ్మ వయసు కూడా కాదు, అంతకు మించి 8-10 వయసు ఉన్న ఆ పెద్దావిడను ఏ విధంగా బూతులు మాట్లాడాడో మనం కాల్ రికార్డ్స్ లో అన్ని విన్నాం. ఈ జక్కిడి శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి బల్పుకు కారణం ఏమై ఉండొచ్చు? ఈ పర్టికులర్ అంశంలో ఎవరిని నిందించాలి? రెడ్డిలో పుట్టాడు కాబట్టి రెడ్డిలకు బల్బ్ ఎక్కువ ఉంది అని ఒక నానుడింది కాబట్టి ఈ రెడ్డి సంస్కృతి ఇంతనా అని రెడ్డిలను నిందించాలా? లేదా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే ఆ విధి విధానాలు, ఆ బల్బు మాటలు ఇదే విధంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నిందించాలా? లేదా ఇంత వయసు వచ్చినా కూడా పెద్దల పట్ల గౌరవం లేకుండా పెంచారని వాళ్ళ తల్లిదండ్రులు నిందించాలా? ఒక్కసారి ఆలోచించండి శివచరణ్ రెడ్డి గారు, మీరు ఒక భ్రమపడుతున్నారు. ఫ్లెక్సీలో ఫోటో ఉంటేనే జనాబలం ఉంటుంది అనుకుంటున్నారు, కానీ మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే సేవలను బట్టి ప్రజల్లోకి వెళ్తారు, క్షేత్రస్థాయిలో ఉంటారు. భవిష్యత్తులో మీరు రాజకీయంగా రాణించాలంటే మీ భాష, మీ పద్ధతి కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఒక బీసీ మహిళ పట్ల, పర్టికులర్ గా యాదవ జాతి పట్ల మీకున్న చిన్న చూపు మాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే రెడ్డిలు, రెడ్డిలు అంటే కాంగ్రెస్ అనే ఏదైతే ఉందో దానికి మీరిచ్చే సంకేతాలు నిజమేమో. కాంగ్రెస్ అంటే రెడ్లు, రెడ్లు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ కు బీసీలే పడదు. అలాంటప్పుడు బడుగు బలహీన వర్గాల పట్ల ఎంత వివక్ష చూపిస్తారనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే గత వీడియోలో నేను చెప్పాను, మల్లన్న గారి విషయంలో ప్రతి ఒక్క మాట ఆయన నిందిస్తుంటారు, కానీ ఒక బీసీ స్లోగన్ తీసుకొని, ఒక బీసీ స్టాండ్ తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు మన బీసీ బిడ్డలు ఎందుకు సపోర్ట్ చేయొద్దని గత వీడియోలో నేను చేయడం జరిగింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఈ రెడ్ల బల్బు, వెల్మల బల్బు, కమ్మల బల్బు తిప్పి కొడితే ఒక 5% లేని వీళ్ళు 50% పైన ఉన్న బీసీలను ఏ విధంగా ఎంత చులకనగా చూస్తున్నారో అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల బల్బు తార స్థాయికి పెరిగింది. మరీ ముఖ్యంగా అందులో యాదవులు జెండాలు మోసే కూలీలుగా మారిర్రు. కాబట్టి యాదవ్ లోపల ఒక చైతన్యం రావాలి, బీసీ లోపల ఒక చైతన్యం రావాలి. ఈశ్వరం అనే వ్యక్తి చాలా మంది హేమీలకు ఆమె సుపరిచితురాలు. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆమెను చూడగానే పెద్దమ్మ లేదా అక్క అనుకుంటా ఆలింగనం చేసుకుంటారు. పిల్ల బచ్చగాడు ఈయన ఈ విధంగా మాట్లాడినంటే రెడ్డిల ఆధిపత్యం ఏ విధంగా ఉంటుందో మనం కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికైనా బీసీలు ఎవరైనా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని పెద్ద పెద్ద నేతలకు భజన చేసేవాళ్ళు మన బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి ఎవరైనా నాయకుడిగా కొనసాగితే ఆయనకు భజన చేసినా తప్పు లేదు. ఎందుకంటే రేపనాడు మనకు కూడా సాయం చేస్తాడు, మన పట్ల ఇలాంటి వివక్ష చూపించాడు. కాబట్టి ఫస్ట్ మన బీసీకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ సమస్యను పరిష్కరించమని జగ్గారెడ్డి గారిని, మధుయాష్కి గారిని పంపిస్తే ఇక్కడ వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు కాంగ్రెసే, మేము కాంగ్రెసే, మా మధ్య మీకెందుకే అని జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారు. మంచిదే. అయితే ఆయన జక్కిడి ప్రభాకర్ రెడ్డి, శివచరణ్ రెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఇమీడియట్ గా వాళ్ళ పేరు మెన్షన్ చేసి ఎప్పటి నుంచో కాంగ్రెస్ కోసం పనిచేస్తారని చెప్పిండు. ఆ తర్వాత పోజబోయిన ఈశ్వరమ్మ గురించి చెప్పే సందర్భంలో ఆమె పేరు గుర్తు రావట్లేదు. అదే ఆ మేడం ఉంది కదా అంటుండు. అంటే మా బీసీల పట్ల, యాదవుల పట్ల ఈ జగ్గారెడ్డి కూడా ఎంత వివక్ష ఉందో క్లియర్ గా అర్థం అవుతుంది. నువ్వు పంచాయతీ తెంపాల్సిందే ఈశ్వరమ్మ వర్సెస్ శివచరణ్ రెడ్డి, కానీ అక్కడ ఈశ్వరమ్మ పేరు మర్చిపోయినావు. శివచరణ్ రెడ్డి అదేవిధంగా వాళ్ళయ్య ప్రభాకర్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకున్నావు, కానీ మా ఈశ్వరమ్మ పేరు మాత్రం మర్చిపోయి ఏదో మేడం మేడం అంటున్నావు. ఆమె ఎన్నో పుణ్యాలు చేసుకుంటే సాక్షాత్తు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు బోర్డు మెంబర్ గా నియమితురాలయ్యారు. దానిని ఓడ్చుకోలేని రెడ్డి ఆధిపత్య జాతి ఈ విధంగా విషం చిమ్ముతుంది బీసీల పట్ల. సో బి అలర్ట్ బీసీ.